కల్పగిరి రంగనాథస్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఇది నెల్లూరులోని పెన్నానది ఒడ్డున ఉంది. రంగనాథస్వామిని విష్ణువు ప్రతిరూపంగానూ, రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగానూ అభివర్ణిస్తారు. ఆలయం నకు పశ్చిమ వైపున పెన్నానది ప్రవహించుచున్నది. ప్రధానాలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది. ముఖమండపం, అంతరాళయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శేషుతల్పంపై సేనముద్రలో సి రంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తా. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. హైందవ పురాణాల ప్రకారం కశ్యపుడు ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు. తాబేలు లాంటి నేటి శ్రీహరికోట ప్రాంతంపై నుండి ఆకాశానికి నేడు పంపిస్తున్న రాకెట్ను ఆనాడే రంగనాయకుల స్వామి దేవస్థానం నందు రాకెట్ నమూనాని పోలిన చిత్రాన్ని చెక్కించి ఉండడం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఇతని ముందు తరాలకు చెందిన వాడే రఘువంశానికి చెందిన శ్రీరాముడు. సుమారు 100 సంవత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు అద్దాల మండపాన్ని బహూకరించారు. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి ఉంచుతారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్కు చిత్రించిన శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు. కశ్యపుడు ఆకారాత్ కూర్మ అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. కశ్యపం అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే అతనికి ముందు ఎవరూ లేరని, అతను ప్రప్రథమ మానవుడని అర్థం. కశ్యపుడు అదితిల సంతానంలో ఆదిత్యుల ప్రముఖుడైన వామనుడు, బలి చక్రవర్తి సభలో. ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు. పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు పురాణాలు చెబుతాయి. ఇతనికి 21 మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇలా, ధనువు, సురభి, చేల, తామ్ర, వస, ముని మొదలైనవారు దక్షిణి కుమార్తెలు. ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.